రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కాంపల్లి శ్రీనివాస్ 50 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే మహేందర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో గ్రామానికి సరైన సంక్షేమం అందలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులతో ప్రజల మన్ననలు పొందిందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి, చీకోడు గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలుముల రామరెడ్డి, సర్పంచ్ అభ్యర్థి కరెడ్ల మమత, రాజా కిరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు కొండం రాజిరెడ్డి, కరెడ్ల కొండల్ రెడ్డి, కరెడ్ల అమరేశ్వర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్గు ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి పేదలకు అందిస్తున్న ప్రభుత్వం నేను అందుకే నిర్ణయించుకున్నా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే పేద ప్రజలకు పనిచేయగలుగుతా అనే నిర్ణయంతో ఈ రోజు మరి నాకున్న అవగాహనతో, నాకున్న ఆలోచన విధంగా నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీని మరి చీకోడులో పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తానని తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం మనం. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, కానీ మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రాగానే మీ అందరి యొక్క సహకారంతో ప్రతి ఊళ్ళో కూడా ఇలా ఇందిరమ్మ ఇళ్ళ పూజలు చేసుకుని ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలు కూడా చేసుకుంటారు. వైన మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ బేస్మెంట్ లేవగానే ₹1,00,000, పిల్లలు లేవగానే ₹1,00,000, దాంతో పాటు స్లాబ్ లేవగానే ₹2,00,000, ఇలా బాత్రూమ్లు కట్టుకునే ₹1,00,000 ఇచ్చే విధంగా ఎవరి దళారుల యొక్క అవకాశం లేదు కదా. నువ్వు 50,000 ఇయ్యి, 20,000 ఇయ్యి, ₹1,00,000 ఇయ్యి, నీకు ఇల్లు ఇస్తాను ఆధారం లేదు కదా. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ కమిటీల ద్వారా పారదర్శకంగా ఎవరి యొక్క ప్రోత్సాహం లేకుండా కొంతమంది పెద్దలకు రాకపోవచ్చు నిజంగా కూడా. ఎందుకంటే మీ ఇంతకుముందే చెప్పాను, దాంతో పాటు గ్యాస్ సిలిండర్ అమ్మే కార్యక్రమం కూడా వాళ్ళ ద్వారా చేపడుతున్నాం త్వరలోనే. అంతేకాకుండా మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, మహిళలకు బస్సులు ఇస్తున్నాం, మహిళలకే ఇవాళ మళ్ళీ మేము రైస్ మిల్లులను కూడా ఇచ్చుకునే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి చేయబోతుంది. ఎందుకంటే ఇంటిని దిద్దేది ఇల్లాలు, ఇంటిని ఇల్లాలు దిద్దిన తర్వాత ఇల్లు ఒక్కిల్లు పక్కిల్లు బాగుపడుకుంటూ పోతే ఊరు బాగుపడుతుంది. ఆ ఊరు బాగుపడిన తర్వాత ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మహిళల చేతుల్లో ఇవాళ సాధికారత ఉంటే, మహిళా సాధికారత సాధిస్తే ఇవాళ రాష్ట్రం కూడా ఆర్థికంగా సాధికారత సాధిస్తుందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గట్టిగా భావించింది.